హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెల్లారి రుచులు. ఈరోజు వీడియోలో శ్రీరామనవమి సందర్భంగా 3 రకాల ప్రసాదాలను ఏ విధంగా చేసుకునేది చూపిస్తానండి. పెసరపప్పు, అదేవిధంగా పానకము అన్నీ గుడిలో ఇచ్చే ప్రసాదంలాగా టేస్ట్ రావాలంటే ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూస్తే నేను అంత ఫుల్ డీటెయిల్స్గా చూపిస్తానండి. ఇది ప్రసాదము శ్రీరామనవమి స్పెషల్గానే పెడతారు. పెసరపప్పును ముందుగానే నానబెట్టుకొని ఉంటే మనము వేరే పదార్థాలు చేసే లోపల, వేరే ప్రసాదం చేసే లోపల పెసరపప్పును బాగా నానింటుందండి. 2-3 సార్లు కడిగి నీళ్ళు వేసి పెట్టి ఉండాలండి. ఈ ఉండలు ఏ విధంగా చేసుకునేది నేను చూపిస్తాను. మేమైతే గోధుమ పిండితో చేసుకుంటామండి. ముందు కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి దాంట్లో డ్రై ఫ్రూట్స్, మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్ని వేసి మంచి వేరగా అయ్యేంత వరకు వేయించుకొని తీసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ ఏదైనా వేసుకోవచ్చు, మనకి ఏది కావాలంటే అది. తర్వాత కొద్దిగా నెయ్యి వేడి చేసుకొని మేము 1 గ్లాసు గోధుమ పిండి అండి, మెజర్మెంట్స్ చూపిస్తున్నాను. 1 గ్లాసు గోధుమ పిండిని మంచి అరోమా ఫ్లేవర్ వచ్చేంత వరకు వేయిస్తామండి. గోధుమ పిండి బాగా అరోమా ఫ్లేవర్ వచ్చేంత వరకు వేయిస్తేనే అది బాగా టేస్ట్గా ఉంటుందండి. లేకపోతే పచ్చిగానే మనం తినేటప్పుడు పచ్చిగానే టేస్ట్ ఉంటుంది, అంత టేస్ట్గా ఉండదండి. అప్పుడే కలర్ మారుతుందండి. మంచి అరోమా ఫ్లేవర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మధ్యలో కొద్దిగా నెయ్యి వేసుకుంటూ వేయించుకోవాలండి. ఇది కొద్దిగా భక్షాల రవ్వ వేస్తున్నానంటే, అంటే మీడియం రవ్వ వస్తుంది కదా, చిన్న రవ్వ వస్తుంది కదా, అది రవ్వను వేసి వేయించుకుంటే ఏమంటే గోధుమ పిండి మనకు నోట్లో అంటుకోకుండా బాగా రవ్వలాగా వస్తుందండి. అందుకోసం ఈ రవ్వను బాగా అదే గోధుమ పిండిలో వేయించి బాగా నెయ్యి వేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు, మళ్ళీ మాడిపోకూడదండి, కలర్ చేంజ్ అయ్యేంత వరకు, అరోమా ఫ్లేవర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. మనకి ఇక్కడ నెయ్యి కొద్దిగా తక్కువ అనిపిస్తే మళ్ళీ ఇంకో కొంచెం వేసుకొని వేయించుకోవచ్చండి. ఈ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకొని తర్వాత చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మనము దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఏ విధంగా అని చూపిస్తాను. ఇది బాగా చల్లారిన తర్వాత ఇక్కడ నేను బెల్లం వేసుకుంటున్నానండి. 1 గ్లాసుకు 3/4 బెల్లం వేసుకుంటున్నాను. ఇది మీరు చక్కెర అయినా వేసుకోవచ్చు అండి. ఇక్కడ ఆప్షన్, మీకు చక్కెర అయినా వేసుకోవచ్చు లేదా బెల్లం అయినా వేసుకోవచ్చు. చల్లారిన తర్వాత ఇది బాగా కలిపేసి మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పెట్టుకుని తర్వాత చక్కెర, ఏలక్కి పొడి వేసుకొని మంచి ఫ్లేవర్ వస్తుందండి. తర్వాత ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కొద్దిగా నెయ్యి వేడి చేసుకుని వేసుకోవాలండి. వేసుకొని ఉండలు కట్టుకొని పెట్టుకోవాలి. ఇది నెయ్యి ఎంత కన్సిస్టెన్సీ అంటే కొద్దిగా కలుపుకొని చూసుకోవాలండి, ఒకేసారి వేసుకోకూడదు. మనం ఉండ కట్టే అంత నెయ్యి వేసుకుంటే చాలండి. ఈ విధంగా చేసుకొని ఉంటలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి ప్రసాదం కాబట్టి మనం ఎక్కడ టేస్ట్ చేయడానికి లేదండి, నైవేద్యం అయిన తర్వాతనే టేస్ట్ చేయాలి. ఈ విధంగా కట్టుకొని పెట్టుకోవాలండి. తర్వాత పానకానికి కావలసిన పదార్థాలు చూపిస్తాను. 4 ఏలక్కీలు, ఒక చిన్న స్పూన్ నిండు సోంపు, మిరియాలు మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత 1 గ్లాసు నీళ్ళు వేసుకొని దాంట్లో బెల్లం వేసి కరిగించుకోవాలి. బెల్లం మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చండి. ఇది కరిగిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న ఏలక్కి పౌడర్ని వేసుకోవాలి. మిక్సీ చేసి పెట్టుకున్న వంటి మసాలాని వేసి తర్వాత తులసి ఆకులనండి బాగా కడిగేసి కొద్దిగా నలిపేసి ఈ విధంగా కలిపి పెట్టుకోవాలండి. ఇది పానకానికి అచ్చం మనకు గుళ్ళో ఇచ్చే పానకంలాగే ఉంటుందండి. ఇది ఈ విధంగా చేసుకొని తర్వాత దానికి కొద్దిగా ఒక 4-5 చుక్కల నిమ్మకాయ రసంని పిండాలండి. నిమ్మకాయ రసంని పిండితే మంచి టేస్ట్ ఉంటుంది. ఎండాకాలంలో మంచి చలువ కూడా, నిమ్మకాయ కానీ బెల్లం కానీ మంచి హెల్తీ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయండి. తర్వాత పెసరపప్పును ముందుగా అర్ధగంట ముందే నానబెట్టుకొని ఉంటాం కదా, దాన్ని ఈ విధంగా 2-3 సార్లు కడిగేసి ఈ విధంగా ఫిల్టర్ చేసి పెట్టుకుంటే పెసరపప్పు నీరు ఇడ్చకుండా ఉంటుందండి. ఈ విధంగా ఫిల్టర్ చేసి పెట్టుకుని తర్వాత దాంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసి తర్వాత పచ్చి కొబ్బరి మిక్సీ పెట్టుకున్న పచ్చి కొబ్బరి వేసి బాగా కలుపుకొని పెట్టుకోవాలండి. ఇది కూడా దేవుని ప్రసాదంలో ఒక పార్ట్ అండి. ఇది సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి పెసరపప్పు బెల్లం పానకం చాలా బాడీకి కూల్ చేస్తుందని అందరూ శ్రీరామనవమి సందర్భంగా అందరూ ఇస్తుంటారండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.